హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రైతులకు సంబంధించి 3 కీలక అప్డేట్ల గురించి నేను మీకైతే తెలియజేస్తాను. ఏ రైతులకి ఏ రోజున పేమెంట్ అనేది వస్తుంది, దీనికి సంబంధించిన లిస్ట్ అనేది ఏ తేదీన విడుదల చేస్తారో, అలాగే పేమెంట్ అనేది ఏ తేదీన విడుదల చేస్తారో అన్న దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఎప్పటిలోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోను తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఎవరైనా సరే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆన్‌లైన్‌లో ఫ్రీగా డబ్బులు సంపాదించాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు 2 లింకులు అయితే అందజేశాను. ఆ యొక్క 2 లింకులను తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని నేను చెప్పినట్లు గనక చేసుకున్నట్లయితే ప్రతి ఫ్రెండ్ నుంచి మీకు రూ. 1000 వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. నాకైతే రావడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇప్పటివరకు నాకు ఎంత పేమెంట్ అనేది వచ్చిందో ఇక్కడ మీరు క్లారిటీగా మీరైతే చూడొచ్చు. ఈ యొక్క వీడియోకి సంబంధించిన లింకులు నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ముందుగా మనకు పంట నష్టపరిహారం విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ మధ్య కాలంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు సంక్రాంతి లోపల పంట నష్టపరిహారాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలలో మొదటి అర్హుల జాబితా ఉంచుతున్నట్లు, అంటే సామాజిక తనిఖీ కోసం లిస్ట్ అనేది ఉంచుతున్నట్లు, ఇందులో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా మీరైతే తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఇందులో మీ పేరు అనేది ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు అన్ని వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయి. అంటే మీరు ఏ పంట అనేది వేయడం జరిగింది, ఎంత విస్తీర్ణంలో మీకు పంట అనేది నష్టం జరిగిందనేది మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు పంట నష్టం ఎక్కువగా జరిగి ఉండి తక్కువగా నమోదు అనేది చేసినట్లయితే మీకు వచ్చే డబ్బులు కూడా తక్కువగానే ఉంటాయి. కాబట్టి మీకు ఎంత మేర పంట అనేది నష్టం జరిగిందో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అందులో కరెక్ట్‌గా గనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది వస్తుంది. ఒకవేళ ఏదైనా సరే అభ్యంతరాలు గనుక ఉన్నట్లయితే, అంటే మీకు పంట పేరు అనేది తక్కువగా వేసినా లేదా మీకు సంబంధించిన అధిక మొత్తంలో పంట అనేది నష్టం జరిగి తక్కువగా నమోదు అనేది చేసినా కూడా తప్పనిసరిగా ఈ నెల 25వ తేదీ లోపల మీరు కంప్లైంట్ అనేది ఇచ్చుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది లేకపోయినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా 25వ తేదీ వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. వెంటనే మీరు అందరూ రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే ఈ నెల 25వ తేదీ లోపల దీనికి సంబంధించిన మరొకసారి లిస్ట్ అనేది విడుదల చేస్తామని, దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఈ నెల 31వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. జనవరి నెల మొదటి వారంలో రైతులకు సంక్రాంతి కానుకగా పంట నష్టపరిహారానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రతి రైతు తప్పనిసరిగా వారికి సంబంధించిన పంట వివరాలు అనేది ఈ క్రాప్ లో ఎవరైతే నమోదు చేసుకుని ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒకసారి ఈ యొక్క కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి రానున్న 2 లేదా 3 రోజుల్లో అన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో సామాజిక తనిఖీ కోసం యొక్క లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. వెంటనే ప్రతి ఒక్క రైతు అయితే చెక్ చేసుకోండి. ఇకపోతే వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు 15 విడతల పేమెంట్ అనేది విడుదల చేయగా జనవరి నెలలో 16 విడతకి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయవలసి ఉంది. అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పీఎం కిసాన్ కి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఎందుకంటే మనకు నవంబర్ నెలలో ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేశారు కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి, అంటే 2024, 2025 సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు జనవరి నెలలో కాకుండా ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయ్యేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే కొంతమంది అయితే అడిగారు, మనకు జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి సంక్రాంతి కానుకగా 2000 ఇస్తారు కదా, అది వస్తుందా రాదా అని కొంతమంది అయితే అడిగారు. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 3 విడతల్లో పేమెంట్ అనేది ఇస్తారు. అంటే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి 2 విడతల్లో 7,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ నుంచి 3 విడతల్లో 6,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. టోటల్ గా మనకు ఈ యొక్క 2 పథకాల నుంచి 13,500 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి విడతలో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి 5,500, పీఎం కిసాన్ నుంచి 2,000, టోటల్ గా 7,500 అనేది రావడం జరిగింది. ఆ తర్వాత మనకు వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి 2,000, పీఎం కిసాన్ నుంచి 2,000, టోటల్ గా అప్పటికి 4,000, అంటే ఇప్పటి వరకు మనకు 11,500 అనేది మనకైతే రావడం జరిగింది. ఇక మూడో విడతలో భాగంగా చాలా మంది వైఎస్ఆర్ రైతు భరోసా 2,000 వస్తాయి కదా అంటున్నారు. అది రావాల్సింది మనకు వైఎస్ఆర్ రైతు భరోసా నుంచి కాదు, పీఎం కిసాన్ నుంచి మనకు 2,000 రూపాయలు అనేది జనవరిలో అయితే రావాల్సింది. ప్రతి సంవత్సరం మనకు జనవరిలో సంక్రాంతి కానుకగా అయితే విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరం మాత్రం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఫిబ్రవరిలో విడుదల చేసేదానికి అవకాశం ఉంది. అలాగే మనకు 15 విడత కూడా మనకు నవంబర్ 15వ తేదీన విడుదల చేస్తారు. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి 3 లేదా 4 నెలలకు ఒకసారి పేమెంట్ అనేది వేస్తారు. కాబట్టి మనకి ఇంకా 4 నెలల సమయం అనేది కాలేదు. కాబట్టి ఫిబ్రవరిలో మాత్రం తప్పనిసరిగా పేమెంట్ అనేది రైతులకైతే వేస్తారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే ప్రతి రైతు తప్పనిసరిగా వారి యొక్క పీఎం కిసాన్ వెబ్సైట్ లో వారికి సంబంధించిన వివరాలు అనేది ఎంటర్ అనేది చేసుకుని ఈ కేవైసీ కూడా చేసుకున్నట్లయితే మాత్రం వారికి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది.